భారతదేశపు మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జననం 1-10-1945న జన్మించారు. ఆయనకు 80వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అఖిల భారతీయ కోలీ సమాజ్ ముదిరాజ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు దుడుం రెడ్డి బాబు ముదిరాజ్. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్నాథ్ కోవింద్ గారు భారతదేశపు 14వ రాష్ట్రపతి. అతను 2017 జూలై 25 నుండి భారత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకు పూర్వం అతను 2015 నుండి 2017 వరకు బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ రాష్ట్రపతి పెద్దలు గౌరవనీయులు 2024 వరకు మన దేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే అట్టడుగుల వర్గాల నుంచి ఒక దేశ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఆయనను ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఆ స్థాయికి ఎదిగేదానికి ప్రయత్నం చేయాలి. యువత ముఖ్యంగా మనం ఏదో మన పెద్దలు ఇంటర్మీడియట్ చదివారు అని కాకుండా మనం ఏం చదువుతున్నాం, మనం దేశానికి ఏమి ఇవ్వాలి, మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి, మన దేశం కోసం ఎంతో కొంత చేయాలి, లేదా మన జాతి కోసం చేయాలి, మన రిజర్వేషన్ సాధించుకునే దాంట్లో ప్రయత్నం చేయాలి, లేదా మంచి ఉద్యోగాలు సంపాదించాలి అనే ఆలోచనతో యువత ముందుకు పోవాలని. అలాగే మన రామ్నాథ్ కోవింద్ గారు 1993 వరకు ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అలాగే 1994లో బీహార్ గవర్నర్గా పనిచేశారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి 2017లో మన దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆయన ఎన్నలేని సేవలు అందించినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. అలాగే తమరు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవాలని కోలీ సమాజ్ నేషనల్ ప్రెసిడెంట్గా కూడా గతంలో పనిచేశారు. గుజరాత్ సంక్షేమ సంఘం నుంచి కూడా ప్రతి ఒక్క బీసీ వర్గాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా చేసి బీసీ వర్గాలు, గుజరాత్ వర్గాలు అందరూ కలిసికట్టుగా ఆయనకు శుభాకాంక్షలు ఘనంగా చేయడం జరిగింది. అలాగే గుజరాత్ ప్రతి ఒక్క జాతి బడుగు బలహీన వర్గాలు, అలాగే గుజరాత్ ముఖ్యంగా గుజరాత్ కులస్తులు రాజకీయానికి దూరంగా ఉన్నారు. అగ్ర కులాలు పార్టీలలో కాకుండా మీ కుల సంఘాల్లో పనిచేయండి, బీసీ సంఘాల్లో పనిచేయండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. ప్రతి ఒక్క కార్పొరేషన్లో, ప్రతి ఒక్క సర్పంచ్గా, ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఏ ఎలక్షన్ వచ్చినా పోటీ చేయండి. బడుగు బలహీన వర్గాలు మీ ఓటు మీరు వేసుకోండి, అత్యున్న స్థానానికి ఎదగండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రామ్నాథ్ పెద్దలు గౌరవనీయులు పెద్దలు రామ్నాథ్ కోవింద్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. Yeah.